అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా రామాయణంలో స్త్రీల వైశిష్ట్యం గురించి తెలుసుకుందాము. శ్రీరామ ప్రభువు పుష్పక విమానంలో నుంచి దిగుతుంటే లక్ష్మణస్వామి, భరత, శత్రుఘ్నులు భక్తితో ప్రేమతో ఎదురెళ్ళి పాదుకులు తొడిగి కిందకు దింపుతున్నారు శ్రద్ధగా. పక్కనున్న విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న రావణుడు కూడా మహానుభావుడు, సకల శాస్త్రాలను చదువుకున్నాడు, మహాభక్తుడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, మహాశివుని మెప్పించినవాడు, కాంచన లంకాధిపతి, లోకాలను గడగడలాడించినవాడు నేనే చంపించేశాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, మహాబలవంతుడు, శక్తి సంపన్నుడు, మహర్షుల శాపంచే మహానిద్రను పొందినవాడు, జయ విజులలో ఒకడు. అలాంటి వాడిని నేనే చంపించేశాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అయ్యా అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడి అన్నయ్య, చెప్పులు వేసుకో అని అలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి అన్నయ్య, చంపించేశాను అని తలదించుకుని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న వాలి, ఎదుటివారి బలం సగం లాగగలడు, అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. ఆ బలశాలి రావణుడి లాంటి వాడిని గడగడలాడించిన వాడు. తమ్ముడంటే ఎంతో ఆత్మీయత ప్రేమ కలిగిన వాడు. అయినా అంతటి బలవంతుణ్ణి నేనే ఈ రాముడితోటే బాణమి వేయించి చంపేశాను. నాకు అన్న లేడు, నేను ఇలా చెప్పులు తొడగలేను, నేను ఇలా కౌగలించుకోలేను, అన్నయ్య అని చెయ్యి ఇవ్వలేను, అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి పట్టుకొని బ్రతికారు జీవితాంతం. ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరంటే ఒకరికి వాత్సల్యం, ఒకరంటే వారికి భక్తి, ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే ఆ గొప్ప వాళ్ళది. వారితో పాటుగా అలా బతకగలిగారంటే మరో రహస్యం కూడా ఉంది. ఇది అంతా మన కుటుంబాలలో అనుసరించదగ్గదే. ఆ విషయం మరొక కోణం నుంచి కూడా చూద్దామా? వాళ్ళు అలా బతకడట్టుగా మాట్లాడి బ్రతకడానికి అవకాశం ఇచ్చిన వారు శాంతి స్థానంలో ఉన్నవారి భార్యలు. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు, వెడుతున్నాడు. నీకేమి సంబంధము? మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతుంది. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా. అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు, అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకొని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ 4 అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండటానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతికీర్తి సహకరించడము. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు. అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అదే ఆచరణాత్మకమైన నాడు 10 మంది ప్రశాంతంగా జీవనం చేయగలిగిన అవకాశం కలుగుతుంది. ఇది ఆనాటికే కాదు, కుటుంబాల సఖ్యతలో స్త్రీల త్యాగం మరింత ముఖ్యమైనది. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ ధర్మం ఉంటుందంటారు కదా. దీనికి ప్రధాన కారణం స్త్రీకి భూమాతంత క్షమ కలిగి ఉండాలి. కుటుంబాల బంధం పెంచే మూలం స్త్రీయే కదా. అందుకే స్త్రీ సదా పూజనీయురాలు. అలా ఉండాలంటే వారు కుటుంబంలోని అన్ని సమస్యలకి మూలం కనుగొని వాటిని తొలగించి నివారించి బంధాలు పెంచే ప్రధాన భూమిక, ఆత్మీయ అనురాగాలు మూల కేంద్రం ఆమె అవుతుంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలలో స్త్రీలు అందరూ వేరువేరు కుటుంబాల నుంచి, వేరువేరు ప్రదేశాల నుంచి వచ్చి ఉంటారు. ఆ కుటుంబంలో ఎటువంటి కలహాలు రాకుండా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అలా ఎంతో ఓర్పుగా ఆత్మీయ అనురాగాలతో ఉన్న స్త్రీలను అందరూ పూజిస్తారు, గౌరవిస్తారు. అటువంటి స్త్రీలకు ప్రణమిల్లుదాం. మరి మనం కూడా సంఘంలో మంచి స్త్రీలుగా ఉండి మంచి గౌరవ మర్యాదలను పొందుదామా మరి? జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధం క్షమాం ప్రార్థయామి.